దరిద్రానికి మొట్టమొదటి మెట్టు, అవునా, మన ఇంట్లోకి ఎక్కడానికి, దారితీయ దేవత ఎక్కడానికి. బద్ధకం అనేటువంటిది ఎక్కడ పనికిరాదు. దేవత ఆరాధన చేసేటువంటి సమయాల్లో బద్ధకంతో కూడా ఇంద్రియ నిగ్రహం కోల్పోతారు. బద్ధకం వస్తే నిద్ర వస్తుంది, నిద్ర వస్తే ఇంద్రియ నిగ్రహం పోతుంది, అయిపోయి. ఇక్కడ శారీరకంగా ఏం చేస్తున్నామనే దానికంటే కూడా మానసికంగా ఎలా ఉన్నామనేది కూడా చాలా అవసరం నాన్న. శరీరాన్ని శుభ్రపరచడం ఎంత అవసరమో మనస్సును శుభ్రపరచడం అంతకంటే అవసరం. ఇంకా గొప్పగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి గురువుగారు. అసలు మేము చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే, పాతవి ఏమైనా ఉంటే పోవాలి, మాకు ప్రశాంతమైనటువంటి దీంతో చేసుకోవాలనుకుంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం 5 తీసుకురండి. తీసుకొచ్చి 5టికి కొద్దిగా 2 అక్షతలు వేయండి, దూరం నుంచి చిన్న చిన్న గిన్నెలో పెట్టి 5 కలిపి ఒకే దాంట్లో వేయండి. గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదధి, గోఘృతం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం వేసి దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపితే పల్చగా అవుతుంది. ఒక్క చుక్క తీర్థంగా తీసుకొని తర్వాత పూజ చేయండి. అవి పంచగవ్య ప్రాసన అంటారు నాన్న. అది గవ్యము అంటే ఆవు, పంచ అంటే 5, 5లోంచి వచ్చి ఆవులోంచి వచ్చేటువంటి 5 రకాల ద్రవ్యాలు. ఇదేంటో చెప్పనా, ఒకప్పుడు పూర్వకాలంలో, ఇప్పుడు మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి ఏం చేస్తారు, టీటీ తీసుకుంటారు. అవును గురు కదా. ఒకప్పుడు టీటీ ఇదే. ఏ రకమైనటువంటి రోగాలు నొప్పులు దరి చేరకుండా ఆ తీర్థం తీసుకున్నప్పుడు ఒక మంత్రం ఉంటుంది నాన్న. దాంట్లో చివరి మాట చెప్తాను, దహిత్యగ్ని నివేంధనం అని చెప్పి ఒక మంత్రం వస్తుంది. దహిత్యగ్ని నివేంధనం అని. ఈ ఇంధనాన్ని తీసుకోవడం ద్వారా ఎలా అవుతుంది అంటే, దహి అంటే దహిత్యగ్ని అంటే మన కాటన్ ఉంటుంది కదా, కాటన్ నిప్పులు వేస్తే ఎలా ఉంటుంది, చురచురగా కాలిపోతుంది. తీర్థం తీసుకోవడం ద్వారా పేగులకు పట్టినటువంటి పాపం కూడా నాశనం అవుతుందని చెప్తాడు. ఆ పంచగవ్యం తీసుకుంటే, అది తీసుకున్న తర్వాత పూజ చేసుకోండి. ఈ పూజే కాదు, ఏ పూజకైనా సరే ప్రతి 6 నెలలకు ఒక్కసారి తీసుకోండి. ఎందుకు రోగాలు వస్తాయో చూద్దాం, యాంటీబయోటిక్ ఎందుకు అవసరం అవుతుందో చూద్దాం. కంప్లీట్ యాంటీబయోటిక్ ఈ 5 ఉంటుంది, 5 కలిపితే. అందుకనే మనకి యాగాలు, హోమాలు, ప్రతిష్టలు ఇవి చేసేటప్పుడు తప్పనిసరిగా పంచగవ్య ప్రాసన చేసిన తర్వాత మాత్రమే తీర్థం తీసుకుంటారు. ఈ తీర్థం తీసుకున్న తర్వాతనే చేస్తారు. అయితే గురుగారు, వ్రతం చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే చేసుకొని వాళ్ళు, అంటే నిత్య దీపారాధనలో ఆ రోజు ముఖ్యంగా మామూలుగా చేసుకునే దీపారాధన ఏదైతే ఉంటుందో వాళ్ళు పఠించాల్సిన శ్లోకం ఏంటి గురుగారు? ఇక్కడే చెప్తానన్న. ఇప్పుడు పఠించడం అనేటువంటిది చాలా వరకు తప్పులు చదువుతున్నారు. లలితా సహస్రమే అందరూ పూజలు చేస్తుంటారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత, ఇట్లా దీర్ఘాలు తీస్తూ చదువుతున్నారు. వేడికి దీర్ఘాలు ఉన్నాయో లేవో ఎవరు ఆలోచించట్లా. అదేదో ఒక పాట, ఒక ట్యూన్ కడతారు వీళ్ళు సొంతగా. ట్యూన్ కట్టి మరి పాడుతుంటారు. అది పాడటం కాదు కదా, పఠించడం కదా. కాబట్టి పఠించడంలో అసలు పఠించకపోయినా పర్లేదు, కానీ పఠిస్తే తప్పులు వస్తే మాత్రం చాలా దోషం ఉంటుంది. కాబట్టి చక్కగా లక్ష్మీదేవి అష్టోత్తరం ఉంటుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, నిదానంగా ఉంటుంది. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః. చక్కగా నామాలు విడివిడిగా చక్కగా వస్తుంటాయి. అవి తీసుకోండి. ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పూజ చేయండి, లేదా గులాబీ పుష్పాలతో చేయండి. అవి కూడా లేవు, ఎర్రటి అక్షతలు తీసుకుని అమ్మవారికి పూజ చేయండి. అంతేగాని స్తోత్రం అనేటువంటిది, అష్టలక్ష్మి స్తోత్రం ఉంది, మహాలక్ష్మి అష్టకం ఉంది. అంటే అష్టలక్ష్ములకి ఒక్కొక్క శ్లోకం 8 శ్లోకాలు ఉంటాయి. చక్కగా అది వినండి. వింటామంటే ఇంట్లో గిన్నెలు తోముకుంటూ టీవీకి కనెక్ట్ చేయడం కాదు, ప్రశాంతంగా అమ్మవారి దగ్గర కూర్చొని వినండి. అమ్మవారు మీకు కనబడుతుందో లేదో మీరు చూడండి. కళ్ళు మూసుకోండి, హెడ్ఫోన్స్ పెట్టుకోండి అన్న, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వినండి. కాసేపటికి మీ బ్రెయిన్లో ఆ వైబ్రేట్ అవ్వకపోతే అడగండి. మంత్రాలకి స్తోత్రాలకి అంత శక్తి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం వినేటువంటి సమయం, అక్కడ ఉండేటువంటి ధ్యాస, ఈ 2 తప్పనిసరిగా చాలా అవసరం. ధ్యాసతో శ్రద్ధతో వింటే 100% అమ్మవారు పలుకుతుంది మనకి. ఇప్పుడు మనం పాట వింటుంటాను నాన్న, బాగా అనిపిస్తుంటుంది. ఎంతవరకు? ఇంతవరకే.
కొన్ని పాటలు వింటూ ఉంటాం, ఇక్కడ కూడా వైబ్రేట్ అవుతుంది, అవును, బ్రెయిన్లో కూడా వైబ్రేట్ అవుతుంటుంది కదా. మనసుతో వినాలి. వింటే కేవలం మామూలు చెవులతో వింటే ఇక్కడ వరకే, మనసుతో వింటే ఇది కూడా వైబ్రేట్ అవుతుంటుంది. సంగీతంలో కూడా అంత శక్తి ఉంటుంది. వాటికి మించిన శక్తి దేంట్లో ఉందంటే మంత్రాల్లో ఉంది, స్తోత్రాల్లో ఉంది. కాబట్టి అవి శ్రద్ధగా వినండి, తప్పనిసరిగా 100% లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా నాన్న దేవుడు పూజ కూర్చునేటప్పుడు జుట్టు విరబోసుకొని కూర్చోవటం. అంటే జుట్టు ఆరలేదని చెప్పి అలాగే ఒక చిన్న క్లిప్పు అలా పెట్టి కూర్చొని దీపారాధన చేస్తూ ఉంటారు గురుగారు. కానీ నాన్న ఇక్కడ చూడండి, సీతాదేవి అరణ్యవాసం నుంచి లంకలో ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే, సీతా అమ్మవారు స్నానం చేసిన తర్వాత జుట్టు నుంచి జారినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవే కారణమని. అంటే జుట్టు విరబోసుకునేటప్పుడు ఏదైతే మనం ఇచ్చేస్తామో శుభ్రంగా తుడుచుకోవాలి, నీళ్ళు కింద పడకుండా. దీన్ని మనం సీతమ్మవారు అనే ఒక ఆధ్యాత్మిక దృష్టితో చదువుతున్నాము. నీళ్ళు ఎక్కువ ఉంటే రోగాలు వస్తాయి కదా నాన్న, నెమ్మవుతుంది కదా నాన్న. ఇంకోటి అంటూ ఉంటారు గురుగారు, అంటే జుట్టు పొడవుగా ఉన్నా లేకపోతే ఆ నీళ్లు కింద పడ్డా సీతమ్మ వారు పడ్డ కష్టాలు పడతారు అంట, అది వాస్తవమే అంటారా? జుట్టు పొడుగ్గా ఉంటే అంటే వాళ్ళ అదృష్టం, కేసు సంపద కావాలని చెప్పి కొనుక్కునేవాళ్ళు, కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు దాని గురించి. అది ఉంటే దరిద్రం అనేం లేదు. కాకపోతే వాటి నుంచి వచ్చే నీళ్లు మాత్రం భూమి మీద పడకూడదు తప్పనిసరిగా. స్నానం చేసినప్పుడు పడతాయి. స్నానం చేసిన తర్వాత మాత్రం పొరపాటున కూడా శుభ్రంగా తల తుడుచుకొని, నిజంగా పూర్వకాలం, ఇప్పుడంటే సాంబ్రాణి వేసుకోవడం లేదు నాన్న, పూర్వకాలం సాంబ్రాణి కూడా వేసుకునేవాళ్ళు జుట్టుకి చక్కగా. ఇంట్లో పుట్టింట్లో అయితే అమ్మగారు, అత్తింట్లో అయితే అత్తగారు, ఎవరో ఒకళ్ళు ఇట్లా జుట్టు పట్టుకొని చక్కగా పొగ వేసేవాళ్ళు. అంటే దీనికి ఏంటి, ఇది కూడా ఆరోగ్య సూత్రమే కదా. ఆ పొగ లోపల వెళ్ళడం వల్ల లోపల ఉండే డ్రైనెస్ పెరుగుతుంది, లోపల ఉండేటువంటి ఆ వెట్ అంతా వెళ్ళిపోయి డ్రై అయిపోతుంది హెయిర్ అంతా. అప్పుడు చక్కగా ముడి వేసుకొని జడ వేసుకొని పూజ చేసుకొని కూర్చోవాలి. కానీ ఇక అమ్మవారు కాళికామాత అమ్మవారు జుట్టు విరబోసుకుంది, మేము కూడా పోసుకుంటామంటే నువ్వు కాళికే. ఈ కాళికి ఇంట్లో ఉండడం దేనికి, అవునా? భద్రకాళి ఇంట్లో ఉంటే కష్టం కదా. కాబట్టి ఇంట్లో ఎట్లా ఉండాలి, లక్ష్మీదేవి లాగా ఉండాలి, పార్వతి అమ్మవారి లాగా ఉండాలి, సరస్వతి లాగా ఉండాలి. అంతేగాని నేను భద్రకాళిని అవుతాను, నువ్వు వీరభద్రుడు అంటే ఇంకా అట్లానే ఉంటుంది ఇంట్లో పరిస్థితి. కాబట్టి జుట్టు ప్రశాంతంగా చక్కగా ఆరబెట్టుకున్న తర్వాత ముడి వేసుకొని లేదా చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని అప్పుడు పూజ చేసుకోండి. విరబోసుకోవటం ఫ్యాషన్ అవుతుంది.